ఇప్పుడు ఈ ఇల్లు ఇట్లా ఉంది కదా, ఆమె స్థలం ఇక్కడ తూర్పుకు ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. ఇక్కడ దక్షిణంలో 2 రూములు వేసుకుంది ఆమె. 2 రూములు వేసుకొని ఇట్లా వేసుకుంది వాకిన్లు. ఈయన్నే గుంత కొట్టి ఈయన్నే బాత్రూమ్ పెట్టింది. ఈయన్నే బాత్రూమ్ పెట్టినారు. పెట్టిన తర్వాత ఈ స్థలానికల్లా కలిసి ఇది ఉత్తరవాయు నడకైంది. ఈ స్థలానికి ఇప్పుడు ఇంటికి ఈశాన్యమైంది, కానీ ఈ స్థలానికల్లా ఉత్తరవాయమైంది. ఈ స్థలానికల్లా కలిసి ఈడ నైరుతిలో అయింది నడక. ఇది దక్షిణం వీధి అన్నమాట. ఈ దక్షిణ వీధిలో ఈ స్థలానికల్లా కలిసి దక్షిణ నైరుతి నడకైంది. నడకైతే తరగల వాళ్ళు ఏదో బాగానే జీవనం చేసుకుంటూ అన్నీ చేసుకుంటున్నాడు, బాగానే సంపాదించుకున్నాడు. తూర్పు ఖాళీ స్థలం ఉంది, ఆయనకు మంచి పేరే ఉన్నది. ఉత్తరం ఖాళీ స్థలం ఉంది, అంత డబ్బులు సంపాదించుకొని ఆయన ఏం చేశాడు, మందికి ఇచ్చినాడు. ఈ నైరుతి నడక వల్ల ఏం జరుగుతుంది? ఈ నైరుతి నడక మొత్తానికి స్థలం ఎత్తులో ఉండాలి. నైరుతిలో నూతులు గోతులు, నైరుతి నడక అంటే నైరుతి నడక. ఇది నైరుతి నడక, నైరుతి వీధి పొట్లు, నైరుతి పెంపు, నైరుతి తెగిపోయి ఉండకూడదు. అంటే వాళ్ళు ఏం చేసినారంటే ఈ బండలు ఈడికే వాతినారు. ఈడికే బండలు వాతినప్పుడు ఇదల్లా ఖాళీ స్థలం ఉంది అనమాట. ఈ నైరుతి పెరిగినట్టు కదా. ఇటువంటి ఇళ్ళలో హతులను హంతకులను చూడవచ్చు. బలవన్మరణం, దుర్మరణం, దుర్మార్గ ప్రవర్తన, దుర్వ్యసనాలు కలిగి ఉన్నవారు ఇటువంటి ఇళ్ళలో ఉందరు. ఇల్లు ఇతర వాస్తు దోషాలను బట్టి ఇల్లు దిక్కులేని కొంపగా మిగిలిపోను. ఏమైనా నైరుతి దోషాలకు వాయువ దోషాలు తోడైనప్పుడు అంటే ముఠా తగాదల వ్యక్తులు, రవిడీలు, కిరాయి గుండాలు, చంపడమే వృత్తిగా ఉన్నవారు ఉందరు. భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, అన్నదమ్ములు ఓరికోరు హత్య చేసుకున్న సంఘటనలు జరగడానికి ప్రధానంగా నైరుతి దోషాలే కారణం. నైరుతి దోషాలకు వలన జైలు శిక్షలు అనుభవించడం, సంఘంలో పరుగు పోయే సంఘటనలు సంభవించి ఇండ్లు ఆర్థికంగా చితికిపోయిన ఇండ్లు కొనతేనంట. ఎప్పుడైతే ఈ నైరుతి నడక ఎప్పుడైతే పడిందో, నైరుతి దోషాలకు ఈశాన్య దోషాలు తోడైతే ఇక్కడ ఈశాన్యం మూత పడింది. ఈడ బండలు కూడా ఇక్కడ ఈశాన్యం తగ్గినాయి. ఇట్లా నైరుతి దోషాలకు ఈశాన్యం దోషాలు తోడైతే ఆ ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం, ఆకస్మిక మరణానికి గురి కావడం, లేదా హత్యకు గురి కావడం, లేదా దీర్ఘ రోగాలు అంటే కాళ్ళు పడిపోవడం, పక్షవాతం, క్యాన్సర్ వంటి భయంకర రోగాలకు గురి కావాలంటే ఆయన హత్యకు గురైనాడు. గురైనప్పుడు తెలుసుకుపోతే నేను ఏం చేసినంటే ఈ డోర్ మూసేయని చెప్పిన. ఈడ దర్వాజా పెట్టుకోమ్మా, ఇది ఇట్లా వేసుకొని ఇట్లా దీన్ని చక్కగా చేసుకొని ఇట్లా రేకులు వేసుకోమని చెప్పిన. ఇది కూడా బంద్ చేయమని చెప్పినాక బంద్ చేసి ఇటు వరకు ఇట్లా రేకులు వేసుకోమ్మా, ఇట్లా రేకులు వేసుకోమని చెప్పినాను. ఇట్లా రేకులు వేసుకొని ఇట్లా నడువు. ఇది దీంట్లోకి రావాలంటే ఇట్లా రావాలా. అంటే ఇది ఉత్తర ఈశాన్యం అవుతుంది, ఇది దక్షిణ ఆగ్నేయం అవుతుంది. ఈ నడక బంద్ చేయని చెప్పినాక ఈడ కిటికీ పెట్టమని చెప్పిన. ఈడ కూడా ఇది ఈడ కిటికీ పెట్టుకోమని చెప్పిన. కిటికీ ఈ బాత్రూమ్ ఉంది కదా, దీన్ని తీసి ఇట్లా ఇటు నుంచి ఇట్లా కట్టుకోమని చెప్పిన. సందీర్సి ఇంటికి ఇట్లా ఇంటికి సందీర్సి ఇట్లా కట్టుకోమ్మా. ఈడ గుంత ఇక్కడ దొక్కొని చెప్పినాను. దీనివల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు ఇది కదా, ఈ వాకిలి ఇట్లా చంపించింది. ఈ ఉత్తరవాయు నడక ఏం చేసింది, ఆడపిల్ల విషయం కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఆమె ఈ పిల్లోనికే కదా ఇచ్చినది, మీ ఊరి పిల్లోనికి. ఎవరికో ఇచ్చింది.